ఆంధ్రదేశంలో కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదరా అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతనికి 5 కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసేదే దైవ పూజ అని వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనేదే ఆమె అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంతా అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలను వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజల రథాల విషయంలో కూడా మాలి తన మాటని నెగ్గించుకునేందుకు పోలీని విడిచిపెట్టి మిగిలిన కోడల్నే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంటిలో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది. అక్కడ వీరందరితో కలిసి నది స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించుకు వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది. మనసు ఉంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కానీ వీళ్ళంతా నది స్నానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా గాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తిని కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఇలా నెల రోజులు గడిచాయి. ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడు చాకరీని అంటగట్టిపోయింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించిపోయింది. అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్ కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారిని అవాంతరాలు కల్పించిన వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి
క్షీరాబ్దివాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందికి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చెయ్యందించి మరి లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందకి తోసివేస్తున్నారు. అంతేకాదు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అహంకారాన్ని వీడి నిష్కలమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పట్నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తే మంచిది.